వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో మనం స్టాటిస్టిక్స్లో ప్రతి సెమ్లో ఏ సెమ్కైనా డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఉన్న, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఉన్న అండ్ ఫోర్త్ సెమ్ మల్టీ డిసిప్లినరీ కోర్స్ అయినా బేసిక్ స్టాట్ అయినా ప్లస్ ఎంసీఏ వాళ్ళకి ఉన్న స్టాట్ అయినా మిగతా ఏ గ్రూప్స్కైనా స్టాట్ అనే సబ్జెక్ట్ ఉంటే బేసిక్ ర్యాంక్ కొరిలేషన్ డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అనేది 10 మార్క్స్కి ఎస్ఐగా ఇవ్వచ్చు. ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని మనం ఎలా ప్రూవ్ చేస్తామని ఈ వీడియో అయితే ఉండబోతుంది. డెరివేషన్ ఎలా చేస్తామని ఇది అనేది 10 మార్క్స్కి అయితే ఉంటుంది. 10 మార్క్స్కి అయితే మన డెరివేషన్ ఒకటే రాయకుండా డెఫినేషన్ అనేది రాయాలి. డెఫినేషన్లో మనం ఏం రాస్తాం? ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై స్పియర్మ్యాన్. మీకు ఎగ్జామ్లో స్పియర్మ్యాన్ డెరివేషన్ అని కూడా అడిగిన ర్యాంక్ కొరిలేషన్ డెరివేషన్ రాస్తారు. ఇక్కడ ర్యాంక్ కొరిలేషన్ అనేది 2 డెరివేషన్స్ ఉన్నాయి. ర్యాంక్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ డిఫరెంట్, దట్ మీన్స్ నాట్ సేమ్. ఇంకో పాసిబిలిటీ వచ్చేసి ర్యాంక్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ సేమ్, దాన్ని మనం టైడ్ అని కూడా అంటాము. ఆ డెరివేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. అండ్ డెఫినేషన్ ఏంటి రాస్తారంటే ద కొరిలేషన్ ఆబ్టైన్డ్ ఫర్ ది ర్యాంక్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఈస్ నోన్ యాజ్ ర్యాంక్ కొరిలేషన్. ఇది అనేది పక్క డెఫినేషన్ రాసిన డెఫినేషన్ కూడా 2 మార్క్స్ క్యారీ అవుద్ది. ఇప్పుడు మనం డెరివేషన్ ఎలా సాల్వ్ చేయాలని, ఎలా ప్రూవ్ చేయాలి, కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఎలా ప్రూవ్ చేయాలని చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ కొరిలేషన్. ఈ సింబల్ వచ్చేసి రో అని పిలుస్తారు. సరిగ్గా చూసుకోండి, ఇంటిగ్రేషన్ సింబల్ కాదు, ఇలాగనేది దీన్ని రో అనేది పిలుస్తారు. కొత్త సింబల్ కదా మీకు. సో ర్యాంక్ కొరిలేషన్ని దీంతో నోటేట్ చేస్తారు. ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై బై సిగ్మా ఎక్స్ అండ్ వై. ఈ సింబల్ని మనం సిగ్మా అంటాం అండ్ ఈ సింబల్ని మనం వేరియన్స్ అంటాం. రెండింటికి మనం కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇక్కడ నుంచి మన డెరివేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనికి మనం వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు రో ఇలా వచ్చేస్తుంది, సిగ్మా ఎక్స్ అండ్ వై. ఇప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అనేది మనం ఇక్కడ కొరిలేషన్ అంటే 2 వేరియబుల్స్ కదా, ఎక్స్ అండ్ వై ఇక్కడ తీసుకున్నాం. మనం ఎక్స్ అయినా మీన్ ఆఫ్ ఎక్స్ అయినా రాయొచ్చు, మీన్ ఆఫ్ వై అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎక్స్ తీసుకుంటాను. ఫార్ములా ఏంటి? మీన్ ఆఫ్ ఎక్స్కి 1/n summation xi where I is equals to 1 to n. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/n. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, x1 plus x2 plus so on up to xn where I is equals to, దీంట్లో వచ్చేసి మనం బేస్నే కన్సిడర్ చేస్తాం కాబట్టి మనం బేస్నే రాస్తాం. 1 plus 2 plus up to n నంబర్స్ వి టేక్. అండ్ ఇదొక ఫార్ములాలో ఉంది, మీరు చూస్తే సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్ ఫార్ములా ఏంటి? n ప్లస్ 1/2. ఇక్కడ n అండ్ n క్యాన్సిల్ అవుద్ది, మిగిలింది ఏంటి? n ప్లస్ 1/2. ఇక్కడ ఒక కండిషన్ అప్లై అవుద్ది, x ఈజ్ ఈక్వల్స్ టు వై. ఎక్స్కున్న వాల్యూస్కే వైకి వస్తాయి. ఒకవేళ మనం ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే వై కూడా అదే వాల్యూస్, వై క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ కూడా సేమ్ వాల్యూస్ ఉంటుంది. దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 1/2, వై మీన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 1/2. ఇప్పుడు మనం వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు, వై అయినా తీసుకోవచ్చు. వేరియన్స్ సింబల్ ఇది. వేరియన్స్కి సిగ్మాకి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సఫిక్స్ వాల్యూ వచ్చేసి ఎక్స్, ఎక్స్. వేరియన్స్ ఫార్ములా ఏంటి? 1/n సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ మైనస్ మీన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వేర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఇది అనేది వేరియన్స్కి ఫార్ములా, ఇది అనేది మీన్కి ఫార్ములా. దీని నుంచే మనం డిరైవ్ చేసుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు 1/n. దీన్ని మనం i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అన్నాం కాబట్టి 1 స్క్వేర్ 2 స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. ఇందాక దీనికి స్క్వేర్ లేదు, అందుకనే స్క్వేర్ రాయలేదు. మైనస్ మనకి మీన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, అదే ఇక్కడ రాయాలి, n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములా ఫామ్లో ఉంది? సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా ఒకటి మీకు గుర్తు వస్తుంది కదా. ఆ ఫార్ములా వచ్చేసి n ప్లస్ 1 2n ప్లస్ 1/6 మైనస్ n ప్లస్ 1 స్క్వేర్ బై 4.
స్క్వేర్ చేసాం కాబట్టి. ఇక్కడ ఎన్ అండ్ ఎన్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ మనం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే ఇక్కడ కామన్గా కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏంటి? n+1/2. దీన్ని మనం కామన్ తీసుకుందాం. n+1/2. ఇక్కడ n+1 కామన్ అవుట్ అయితే 1 మిగులుద్ది. ఇక్కడ 2n+1. 2 3 6 కాబట్టి 3 అనేది వస్తుంది. అండ్ n+1/2 × 2 4. సో ఇలాగనేది కామన్ n+1/2 అనేది మనం కామన్ తీసాం. ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? n+1/2 4n+2 మైనస్ 3 3n+3/6. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 4n - 3n ఎంత? n కదా, +2 - 3 ఎంత? -1/6. సో మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ వేసేయండి. n+1/2. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుందాం. n+1 × n-1/12 అంటే ఏంటి? n × n n² +1 × -1 -1/12. So we got the values of variance of x and y. Variance of x and y ఏంటి? ఇది variance of x and y is equals to n² -1/12. ఇక్కడ దాకా చూసుకున్నారా? ఒకసారి ఏదైనా డౌట్స్ ఉంటే రీబ్యాక్ వెళ్ళండి. సో మనకి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాల్యూ వచ్చేసి n² -1/12. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చి డీవియేషన్ని మనం డిఐ అని కన్సిడర్ చేసుకుంటాం. డీవియేషన్ ఫార్ములా వచ్చేసరికి xi - yi. దిస్ కెన్ బి ఆల్సో రిటర్న్ యాజ్ xi - మీన్ ఆఫ్ x మైనస్ yi - మీన్ ఆఫ్ y. ఈ స్టెప్ అర్థమైందా? ఇదేంటి? డీవియేషన్. ఇప్పుడు మనం స్క్వేరింగ్ అండ్ సమ్మింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ అండ్ సమ్మింగ్ దేని మీద చేస్తామంటే ఓవర్ i అండ్ డివైడెడ్ బై n. స్క్వేరింగ్ అంటే మనం జనరల్గా స్క్వేర్స్ని యాడ్ చేయడం. సమ్మింగ్ అంటే సమ్మేషన్ని యాడ్ చేయడం ఓవర్ i అంటే ఏంటి? i అంటే 1 to n న్యాచురల్ నంబర్స్ బై nతో డివిజన్ చేస్తాం. సో మనకి ఈ ఫార్ములాలో ఇది అప్లై చేస్తే మనకి ఏంటి వస్తుందంటే 1/n సమ్మేషన్ ఆఫ్ డిఐ స్క్వేర్ వేర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. సమ్మేషన్ అంటే మనం సమ్మింగ్ అంటే సమ్మేషన్ యాడ్ చేస్తాం, స్క్వేరింగ్ అంటే ఇక్కడ స్క్వేర్ అనేది యాడ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ మీన్ ఆఫ్ x మైనస్ yi మైనస్ మీన్ ఆఫ్ y వేర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఇక్కడ మనకు ఒక ఫార్ములా చూసినట్టే గుర్తు రావాలి. ఇట్ ఈస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ a మైనస్ b ఇక్కడ హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. మనం ఈ ఫార్ములా అనేది రాయాలి. సో మనం ఇప్పుడు రాస్తాం చూడండి. దీన్ని మనం ఏ కింద కన్సిడర్ చేస్తాం, దీన్ని మనం బి కింద కన్సిడర్ చేసి రాస్తాం. ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఏ xi మైనస్ మీన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాడు కాబట్టి 1/n సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ మీన్ ఆఫ్ y స్క్వేర్ వేర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n మైనస్ 2ab అంటే 1/n సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ మీన్ ఆఫ్ x వేర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అండ్ yi మైనస్ మీన్ ఆఫ్ y. ఇది అనేది ఏ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మనం రాసుకున్నాము. సో ఇది మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇది ఏ ఫార్ములాలో ఉందంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? మనం ఇందాక స్టెప్లో రాసుకున్నాం. xi స్క్వేర్ మైనస్ మీన్ ఆఫ్ x స్క్వేర్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్కి టూ మెథడ్స్ ఉంటాయి. సిచ్యువేషన్ని బేస్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. దీన్నైనా యూజ్ చేసుకుంటాం, దీనైనా యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఇది వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ వేరియన్స్
వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాము. అండ్ ఇక్కడ వేరియన్స్ ఆఫ్ వై దాని ఫార్ములా ఇది. ఇక్కడ మనం చూడగానే ఒక ఫార్ములా అనేది మనకు గుర్తు రావాలి. ఏంటంటే 2 కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. గుర్తొచ్చింది ఆ ఫార్ములా. సో ఇక్కడ మనకి ఇక్కడే ఇంకా లాజిక్ అనేది అప్లై అవుద్ది. మనం ఫస్ట్ స్టెప్లో ఒకటి చేసాం. ఒక నిమిషం. ఇక్కడ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైని మనం ఈజ్ ఈక్వల్స్ టు రో ఆఫ్ సిగ్మా ఎక్స్ అండ్ వై కింద కూడా రాసుకోవచ్చు అని ఇక్కడ డిరైవ్ అయింది. కాబట్టి నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను. 2 ఈ సింబల్ని రో అంటారు. ఇలా రాయడం నేర్చుకోండి. సిగ్మా ఎక్స్ సిగ్మా వై. ఇప్పుడు ముందున ఒక కండిషన్ చెప్పాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. ఇక్కడ అనేది అది ఇంప్లై అవుద్ది. ఏంటంటే ఎక్స్ ఉన్న చోట్ల మనం వై ఉన్న చోట్ల మనం ఎక్స్ అని రాస్తాం. అలాగే వై మనం ఇందాకలు తీసుకుంటే వై ఉన్న చోట్లలో మనం ఎక్స్ అని కూడా రాసుకుంటాం. సో నేను ఇక్కడ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై కాబట్టి దీన్ని వేరియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనే తీసుకుంటున్నాను. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అలాగే 2 రో సిగ్మా ఎక్స్, ఇక్కడ సిగ్మా వైని కూడా సిగ్మా ఎక్స్ కింద తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు యాడ్ చేసేస్తే మీకు ఏంటి వస్తుంది అంటే 2 వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా ఎక్స్ 2 సిగ్మా ఎక్స్ సిగ్మా స్క్వేర్. ఓకే. సో ఇక్కడ మనం కామన్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కామన్ టర్మ్స్ ఉన్నాయి కదా 2. చూడండి ఇక్కడ నేను కామన్ తీస్తున్నాను. 1 మైనస్ ఇక్కడ ఏంటి కామన్లో 2 అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పోతే రో అనేది మిగులుతుంది. సో 1 మైనస్ రో. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఇక్కడ ఇది రాసుకోవాలమ్మా మనం. డీవియేషన్ అనేది నేను మర్చిపోయాను. అన్ని స్టెప్స్కి రాయకపోయినా ఈ స్టెప్ కన్నా కామన్ అవుట్ తీసిన తర్వాత ఇది వస్తుంది కదా. కామన్ తీసిన తర్వాత ఈ ఒక స్టెప్ కన్నా డీవియేషన్ అనేది మెన్షన్ చేయండి. అప్పుడే మీకు మార్క్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే 1 మైనస్ రోని బయటకు పెట్టి మనం డీవియేషన్ని మనం ఇటు పంపించుకుంటున్నాం. డీవియేషన్ వేర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఇక్కడ ఏంటి 2 వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకి 2 వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మనం ఏంటి ప్రూవ్ చేసుకున్నాం ఇందాకలా n స్క్వేర్ మైనస్ 1/12. సో ఇప్పుడు అది మనం ఇక్కడ అప్లై చేయబోతున్నాం. 1/n సమ్మేషన్ ఆఫ్ డీవియేషన్ వేర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఇక్కడ మనం ఇందాకలా మనం కనిపెట్టాం కదా n స్క్వేర్ మైనస్ 1/12. ఇక్కడ డినామినేటర్ లోపలే డినామినేటర్ ఉంది. సో ఇక్కడ క్యాన్సిల్ అవ్వచ్చు కాబట్టి 6 అనేది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. డినామినేటర్ ఉంది కాబట్టి 6 అనేది నేను పైన పంపించేస్తున్నాను అండ్ n అనేది కిందకు వస్తుంది. అప్పుడు ఏంటవుతుంది అంటే 6 సమ్మేషన్ ఆఫ్ n I ఈజ్ ఈక్వల్స్ టు 1 వేర్ డీవియేషన్ రాసుకొని n కిందకు వచ్చేస్తుందమ్మా. n స్క్వేర్ మైనస్ 1. ఈ స్టెప్ దాకా అర్థమైందా? ఇక్కడ 6 అని డినామినేటర్ ఉంది కాబట్టి మనం పైకి పంపించేస్తే 1/n కిందకు వస్తే n అవుద్ది. దాన్ని మనం ఈ ఫామ్లో రాసుకుంటాం. ఓకేనా? సో మనం ఇక్కడ 1ని ఇక్కడ తెచ్చుకుంటే ఏం మిగిలిది మైనస్ రో ఉంటుంది. 6 సమ్మేషన్ ఆఫ్ di స్క్వేర్ వేర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n స్క్వేర్ బై 1. ఇక్కడ -1. సో ఇక్కడ -1 నాకు వద్దు, నాకు ఇక్కడ కావాలి. అప్పుడే ర్యాంక్ కోఎఫిషియంట్ అనేది ప్రూవ్ అవ్వదు కాబట్టి 1ని నేను ఇక్కడ తెచ్చేసుకుంటే +1 అయిపోద్ది. 1 మైనస్ 6 సమ్మేషన్ di స్క్వేర్ డీవియేషన్ స్క్వేర్ వేర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n స్క్వేర్ మైనస్ 1. ఇదే అనేది మనకు చూసుకుంటే ఫార్ములా అనేది ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్కి ఇదే. కానీ ఇక్కడ మనం ఇంకా ప్రూవ్ చేయలేదు. ఏంటి ప్రూవ్ చేయలేదు? సరిగ్గా ప్రూవ్ చేయలేదు. ఇక్కడ ఏదైనా చూస్తే ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే మనం ప్రూవ్ చేయనట్టు. సో ఇక్కడ నాకు మైనస్ రిమూవ్ చేయాలంటే మైనస్తో మల్టిప్లై చేస్తాను. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. సో ఐఎమ్ మల్టిప్లయింగ్ విత్ మైనస్. సో ఇక్కడ నేను మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి ప్రూవ్ అవుద్ది. ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ స్పియర్మన్ కోఎఫిషియంట్ అనేది ప్రూవ్ అవుద్ది. ఏంటది? 1 మైనస్ 6 సమ్మేషన్ ఆఫ్ డీవియేషన్
square where I is equals to 1 to n square minus 1. Hence, rank correlation coefficient is proved. ఈ ఫార్ములా పైన మనకి ర్యాంక్ కోరిలేషన్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా నేను నా ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చెప్తాను కాబట్టి ఆ వీడియోస్ని మిస్ చేయకుండా చూడండి. మీరు కనుక ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా చాలా ఇంపార్టెంట్ అయిన స్టాటిస్టిక్స్ ఫుల్ కాన్సెప్ట్ అనేది ఈ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.